ఇవాళ మరి ఈ గ్రాండ్ ఓపెనింగ్కి మీరు ఏం ఉద్దేశించి గ్రాండ్ ఓపెనింగ్ చేస్తారు? మరి మెంటల్ డిసేబుల్ పీపుల్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏ ఉద్దేశించి నేను అడిగిన ప్రశ్న ముందుగా అసలు మా సంస్థ ఆవిర్భావం మీకు క్లుప్తంగా వివరిస్తాను. జనహిత సేవా ట్రస్ట్ యాక్చువల్గా 2013లో గాంధీ హాస్పిటల్ మొదలైంది. నేను మా మూర్తి గారిని ఇక్కడ ఉన్న చిన్న ఫ్రెండ్ మేమిద్దరం ఫౌండర్ మెంబర్స్గా దానికి క్రియేట్ చేశాము. మన పర్పస్ ఏంటంటే హాస్పిటల్లో ఇన్పేషెంట్స్ ఉంటారు, వాళ్ళ అటెండెన్స్ ఉండడానికి అవకాశం లేదు ఇక్కడ కాబట్టి శివానంద ఆశ్రమం వాళ్ళు కట్టించి మెయింటెనెన్స్ కోసం మాకు ట్రస్ట్ ఇచ్చారు. ప్రారంభంలో కొంత మామూలుగా అకామిడేషన్ మొత్తం ఇచ్చాము. తర్వాత అనిపించింది పోయినా కూడా బెటర్ మనం చెప్పేసి మెల్లగా ఇప్పుడు ఈ రోజున ఆ రోజు మొదలుపెట్టిన మధ్యలో ఒక 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్న బిల్డింగ్ని గవర్నమెంట్ పడుకుంటే అది వేరే బిల్డింగ్ కట్టింది, ఇంకోటి కొత్తగా ఇచ్చారు. గాంధీ హాస్పిటల్ లోపలి మెడికల్ షాప్స్ ఉన్నాయి, మెడికల్ షాప్స్ పైన. సో వీళ్ళు మనకి ఏంటంటే అటెండ్ అటు కరెక్ట్గా కాదు మనం చూస్తాం. ఎట్లా చూస్తామంటే ఇన్పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గాంధీ హాస్పిటల్లో గేట్ పాస్ ఇస్తాం. సో ఎవరైనా మన దగ్గరికి వస్తానికి వచ్చినప్పుడు మనం గేట్ పాస్ ఇస్తాము. వచ్చిన వాళ్ళు ఆధార్ కార్డు ఇస్తాం. ఒక 10 రూపాయలు ఛార్జ్ చేస్తాం 24 అవర్స్. ఈ 10 రూపాయలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, టీ, లంచ్, డిన్నర్ ఇస్తాం. పడుకోవడానికి షాపులు, లాకర్స్, సామాన్ కోసం, ఆ తర్వాత వేడి స్నానం ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. అదే ఈరోజు కూడా దాదాపు ప్రతి పూట 150 నుంచి 150 మంది చెప్తున్నాం డాక్టర్ ప్రతిరోజు తింటాం. సంస్థ ఆవిర్భావం అట్లా జరిగింది. ఇది ఒక మహానది ఉపనదులు ఎట్లా మారుతుందో ఇలా తర్వాత చాలా వేరియస్ యాక్టివిటీస్ వెళ్ళాల్సి వచ్చింది. అనుకోకుండా మహిళలు వెళ్ళాము. సో దాని ఉమెన్ ఎంపవర్మెంట్ అని మహిళల స్వయం కృషి కోసం, ఆ తర్వాత కంప్యూటర్ ట్రైనింగ్, ఫ్రీ ట్రైనింగ్, ఏదైనా ఫ్రీ మేము ఇచ్చాము. ఇది కాకుండా ఈ ఓల్డేజ్ హోమ్స్ ఓల్డేజ్ హోమ్స్ అక్కడ ఎవ్రీ 6 మంత్స్కి 3 మంత్స్కి వెళ్తాము. వెళ్ళి డాక్టర్ని తీసుకెళ్తాము. వాళ్ళు మెడికల్ చెకప్ చేయించి వాళ్ళకి కావాల్సిన మందులు అవి ఇప్పించి మనం అక్కడ ట్రీట్ చేయలేదు ఏమన్నా ఉంటే కాంగ్రెస్ కూడా ఉంది అని చెప్పి ఎవరన్నా వచ్చేటైతే మనం దగ్గర ఉన్న వాళ్ళు తీసుకెళ్తాం. ఇది కాకుండా రాంపల్లిలో ఒక అనాథరణాలయం ఉంది. అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు 100 మంది ఉంటారు. అక్కడ కూడా ఎవ్రీ 3 మంత్స్ వస్తారు డాక్టర్ తీసుకెళ్ళి చేస్తాం. ఇదొక ఆస్పెక్ట్ కాకుండా మెడికల్ క్యాంప్స్ ఉంటాయి. అంటే రూరల్ ఏరియాస్లో మెడికల్ క్యాంప్స్ వాడికి అక్కడ మనం ఫ్రీగా మందులు ఇస్తాం. డాక్టర్స్ అందరినీ తీసుకెళ్తాం. టెస్ట్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఫ్రీ ఉంటాయి. ఇట్లా కాకుండా మనం ఏం చేసామంటే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తాం. మనం 10,000 మంది 30,000 మంది లిస్ట్ ఉంది రక్తదానం. అంటే మనం బ్లడ్ కలెక్ట్ చేయాలి. ఎవరైనా కావాలన్నప్పుడు వాళ్ళకి మా పర్సన్ని రిక్వెస్ట్ చేసి హాస్పిటల్కి పంపిస్తాం అన్నమాట, రిఫర్ చేసి. సో అట్లా అది కూడా ఒక మన సర్వీస్లో ఉంది. అది ఎన్ని హాస్పిటల్స్ మీ సంస్థ ద్వారా ఎంత పంపించడం? మా సంస్థ ద్వారా అంటే సంస్థ ఈ హాస్పిటల్ ఏం లేదు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేసేటప్పుడు మాత్రం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి, ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళు ఆఫర్ చేయలేకుండా ఉంటారు. బ్లడ్ వాళ్ళకి కావాల్సి ఉంటుంది. గవర్నమెంట్ యూనిట్ కానీ ప్రైవేట్ కోసం ఓకే ఏ యూనిట్ కానీ బి యూనిట్ కానీ ఇట్లాంటివి కావాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా కొద్దిగా ఉచితంగా దొరికితే బాగుంటుందని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళలో వచ్చేసి కొంతమంది కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది రోడ్ మీద స్ట్రీట్ సైడ్ మన చిన్న కొట్టు పెట్టుకుని ఉంటారు. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అవుతుందా రాదని ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు కదా. అలాంటి వాళ్ళకి మీరు అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలంటే గవర్నమెంట్ ఇచ్చేది ఏముంటుందని మేనేజ్మెంట్ ఏమంటే మీరు ఎక్స్చేంజ్ ఇవ్వండి, మేము ఇస్తాం ఎక్స్చేంజ్ ఇవ్వండి. సపోజ్ మీరు అంటే ఓ పాజిటివ్ జరుగుతుంది, సో మీరు బీ పాజిటివ్ ఇవ్వండి, మా దగ్గర ఓ పాజిటివ్. సో అట్లా మనం అరేంజ్ చేస్తాం. నలుగురు కూడా లేకుండా ఉస్మానియా హాస్పిటల్లో, ఎంఐఏ క్యాన్సర్ హాస్పిటల్లో కూడా మనం ఈ యాక్టివిటీస్ నడుస్తాయి. ఏమంటారంటే హెల్ప్ డెస్క్ బోర్డింగ్ చూస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ, ఏ డాక్టర్ ఎక్కడ సహాయం చేస్తున్నాం. ఇలా గాంధీ కానీ ఉస్మానియా కానీ మన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎవరైనా పంపిస్తాం, చేసుకుంటారు. వస్తున్నారంటే మన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి డాక్టర్ చూపించి వాళ్ళకి కావాల్సిన మెడికల్ అందిస్తాం. ఇది ఎట్లా వచ్చిందంటే ఇది చెప్పాలంటే ఇంతవరకు నేను చెప్పాలి. ఇది నుంచి మేము చేస్తున్న యాక్టివిటీస్ ఇది ఇక్కడ ఇందిరా మేడం ఒక ఆమె ఉన్నారు, ఆమె ఇచ్చారు. ఒక మేడం ఆమె ఇక్కడ చూస్తున్నారు. సుమారు ఎన్ని హాస్పిటల్స్ అనేది? 3 ఉన్నాయి. ఏ హాస్పిటల్? ఉస్మానియా హాస్పిటల్,
ఎమ్మెల్యే క్యాన్సర్ హాస్పిటల్ గాంధీ. నిరూపర్ లేదు, నిరూపర్ ఒకటి తర్వాత మావేర్ హాస్పిటల్ తీసుకుని అడుగుతున్నాం. అవును సార్, అక్కడ పక్క పక్కనే ఉన్నాయి కదా ఉన్నాయి. మాదిరి. అది మనం ఇంకా ముందుకు వెళ్ళాం. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేశారు, మీరు బాగా రన్ చేస్తున్నారు మీరు, అంటే ఈ అవి కూడా తీసుకుంటే బాగుంటుంది. అది మనకు సరే అంటే మనకి రోజు 3 మనుషులు జీతాలు ఉన్నాయి. అవును సార్. అది ఎవరు ఇవ్వాలి పెడతాం. డిపెండ్ అంటారు కానీ పోయి చేస్తే కానీ సాయం వాళ్ళంతా సాయం వాళ్ళు చేస్తే బాగుంటుంది. డబ్బులు చేయాలి, అది చేయరు. మనకి ఫండ్స్ కూడా కావాలి కదా, ఆ. అందుకని అక్కడ ఆలోచిస్తాం. గాంధీ హాస్పిటల్కి సంబంధించిన ఏంటంటే మనం ఒక రిక్వెస్ట్ ఏమన్నా వాటి జనాలు కాగితాలు పంచుతాం చెప్తాం. మీ ఇంట్లో ఏమన్నా మ్యారేజ్ డే కానీ లేకపోతే బర్త్డే కానీ లేకపోతే ఏమైనా పెద్దవాళ్ళు పోయిన మామూలు భోజనాలు ఏం చేస్తారు, పార్టీలు ఇస్తారు, హోటల్కి పార్టీలు ఇస్తారు. మీరు చెయ్యండి, చేయకుండా కాకపోతే ఇక్కడికి వచ్చి మీరు భోజనాలు పెట్టారు. ఆ భోజనానికి ఒక లంచ్ కానీ ఒక డిన్నర్ కానీ వాళ్ళు ఇష్టం 2,500 అడుగుతున్నారు. దాదాపు 150 అబో ఉంటారు, 160 ఉంటారు, 170 కూడా ఉండొచ్చు చెప్పండి. సో వాళ్ళకి మా భోజనాలు అరేంజ్ చేస్తున్నాం. ఆ భోజనాలు అరేంజ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు రమ్మంటాం, మీరు రండి భోజనం పెట్టండి మీరు తినండి అని చెప్తాం. ఇన్ కేసు వాళ్ళు రాలేని పక్కన మనం వీడియోస్ తీసి ఫోటోస్ తీసుకుంటాం. వాళ్ళ స్పాన్సర్ అకేషన్ ఏంటి, ఏ అకేషన్ చేస్తున్నారు అని చెప్పేసి మనం బోర్డు డిస్ప్లే చేస్తాము, బోర్డు చదువుతాము, చూస్తాము, అవన్నీ వీడియో తీసి పంపిస్తాము. సో ఒక లంచ్ కానీ ఒక డిన్నర్ కానీ అంటే 2,500, ఒక బ్రేక్ఫాస్ట్ అంటే 1,500. లేదు టోటల్ డే ఉన్న స్పాన్సర్ చేస్తానికి వస్తే టోటల్ 5,000. అంటే ఒక బ్రేక్ఫాస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ అనేది ఇచ్చేది. ఎందుకంటే ఎక్కువ పెట్టవచ్చు, పెడితే రిజల్ట్ అవుతుంది కదా, అందుకని అఫోర్డబుల్.